జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఎంతో కష్టపడి వార్తలు అందిస్తూ ఉన్నాం. ఎలాంటి వార్తలు అందిస్తూ ఉన్నామో మీకు కూడా బాగా తెలుసు. అట్లాగే నిజాయితీగా ఖచ్చితత్వంతో ముక్కుసూటిగా ఇస్తున్నాం వార్తలు కూడా. ఈ విధంగా ఇవ్వాలంటే దమ్ము ఉండాలి. ఆ దమ్ము మా దగ్గర ఉంది. మమ్మల్ని ఆదరించగలిగే మనసు మీకుంటే దయచేసి ఆదరించండి. ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఎంతోమంది మన పేర్లు పెట్టుకొని కూడా భయంకరమైన నీచమైన కామెంట్లు కూడా పెడతా ఉన్నారు. నిజంగా వాళ్ళ ఒంట్లో ప్రవహించేది భారతీయ రక్తమో లేకపోతే మన శత్రు దేశాల రక్తమో నిజంగా నాకు అర్థం కావడంలే. ఇంకా అసలు విషయానికి వస్తా. మొత్తానికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా మేల్కొంటా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న ఫలితాలు సాధించకపోవడానికి కారణం ఫేక్ న్యూస్ ద్వారా కాంగ్రెస్ కూటమి హిందువులలో విభజన తీసుకురావడంలో సక్సెస్ అయింది. దీంట్లో అనుమానమే లేదు. రెండవది, ముస్లింలు గంపగుత్తగా కాంగ్రెస్ ఓటేయడం, దీంట్లో కూడా అనుమానమే లేదు. మూడవది, మా నోళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్. 4, దేశంలో పెరుగుతున్నటువంటి ముస్లిం జనాభా. అరే ముస్లిం జనాభా పెరిగితే ఏమైతుంది ఇక్కడ అని కొంతమంది మాట్లాడచ్చు. కానీ విషయం ఏంటంటే, నేను ఇందాక కూడా చెప్పా, వాళ్ళు ఒక పార్టీకి, దీంట్లో నిస్సందేహంగా ఓపెన్ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి తీసుకుపోయి ఓట్లు వేస్తారు. ఇంకో మాట చెప్తా, మొగలాయిలు వచ్చినారు, వాళ్ళు ఎంతోమంది బానిసలుగా చేసుకున్నారు, ఎంతోమంది రంపాన్ని పెట్టినారు, హత్యలు అత్యాచారాలు ఎన్నో చేశారు, బలవంతంగా మత మార్పిళ్ళు చేసినారు. అదంతా అయిపోయింది. తర్వాత బ్రిటిషర్లు వచ్చారు, వాళ్ళు క్రిస్టియానిటీని తీసుకొచ్చారు, వాళ్ళు ఇదే విధంగా భయపెట్టి బలవంతంగా ఎంతోమందిని మత మార్పిళ్ళు చేశారు. తర్వాత బ్రిటిషర్ల నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది. అయినప్పటికి కూడా మన వాళ్ళల్లో ఆ బానిసత్వ భావజాలం పోలా. ఇప్పటికి కూడా ఒక కుటుంబానికి, కేవలం ఒక కుటుంబానికి, ఈ నెహ్రూ కుటుంబానికి అధికారాన్ని అప్పనంగా అప్పచెప్పేదానికి ఈ బానిసలంతా కూడా సంసిద్ధంగా ఉండారు. ఇప్పటికి కూడా మనం ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా ఈ 2 ఎడారి మతాలకు సంబంధించిన వాళ్ళు 190% పైగా వాళ్ళు ఒకే పక్క, అది కూడా కాంగ్రెస్ పక్కన వాళ్ళు నిలబడతా ఉన్నారు. దీంట్లో అనుమానమే లే. ఇంకొకటి ఏంటంటే, మన దరిద్రమో దౌర్భాగ్యమో, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో బ్రతుకుతా వీళ్ళు సూడో సెక్యులర్ అవతారం ఎత్తారనమాట. వీళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఇంకొక మాట చెప్పనా, ఎవరైనా కూడా ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళకు సంబంధించిన పార్టీలు కానీ, ఇప్పుడు ఈ ఎంఐఎం పార్టీ ఉంది, ఎవరైనా కూడా ఎంఐఎం పార్టీకి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారా? మాట్లాడరు. అలాగే ఈ క్రిస్టియానిటీని స్వీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలా వరకు ఈ కాంగ్రెస్కే సపోర్టర్స్గా ఉంటారు. ఎందుకంటే హిందుత్వం అంటే ద్వేషం. ఎందుకు ద్వేషం అంటే, వాళ్ళ మతాన్ని ఇక్కడ పెంపొందించాలా, ఒకరు వచ్చేసి దీన్ని ఇస్లాం రాజ్యం చేయాలని ఒకరుంటే, ఇంకొకరు వచ్చేసి క్రైస్తవ రాజ్యాన్ని చేయాలని చెప్పేసి ఇంకొకరు ఉన్నారు. అంటే పోటీ పడుతూ ఉన్నారు. అంటే ఏ వైపున ఆ వైపు వీళ్ళు హిందూ సమాజాన్ని చీలబెరికేసి వాళ్ళ జనాభాను, వాళ్ళ బలాన్ని పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు కూడా సపోర్ట్ చేస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ కూటమికి మాత్రమే. ఇంకా అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ఈ విషయాలన్నిటి కూడా కాస్త ఆలస్యంగానైనా భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుసుకుంటా ఉన్నారు. మొన్న ఇదే విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ తెలియజేయగా, నిన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి, ఈయన కూడా ఫైర్ బ్రాండ్ అనమాట. ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసుటిగా మాట్లాడే వ్యక్తి, దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి. ఈ హిమంత బిశ్వా శర్మ కూడా ఇవే వ్యాఖ్యలు చేసినారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ మాట్లాడుతూ, అస్సాంలో రోజు రోజుకు ముస్లిం జనాభా పెరిగిపోతూ ఉంది. ప్రస్తుతం అస్సాంలో ముస్లిం జనాభా 40% చేరింది. 1951లో అస్సాంలో కేవలం 12% ఉన్న ముస్లిం జనాభా ఇప్పుడు ఏకంగా 40% చేరింది. ఇది అస్సాంకు చావు బ్రతుకుల సమస్య. ఇది అత్యంత తీవ్రమైన అంశం. అస్సాంలో వేగంగా డెమోగ్రఫీ అంటే జనాభా శాతం అనమాట. బంగ్లాదేశ్ నుండి భారత్లోకి అక్రమంగా వలస వచ్చిన ముస్లింలకు ఇంతకు ముందటి ప్రభుత్వాలు ఆశ్రయం కల్పించినాయి. చూడండి ఎంత దౌర్భాగ్యమో. ఎవరిన తీసుకొచ్చి నీటిలో పెట్టుకుంటావా? కానీ నీ దేశంలో ఎలా పెడతావు? ఇప్పుడు ఎవడో ఉంటాడు, ఎవరినో తీసుకొచ్చి నీటిలో పెట్టుకుంటావా? నీటిలో ఆశ్రయం ఇస్తావా? పెట్టుకోగలవా? ఆ దమ్ము, ధైర్యం, ఆ సత్తా, ఆ మనసు ఉన్నాయా? కానీ పక్క దేశాల వాళ్ళు తీసుకొచ్చి మన దేశంలో ఎలా పెట్టుకుంటాము? అది కూడా వాళ్ళు దురుద్దేశంతో వచ్చేవాళ్ళని. అర్థమవుతుందా నేను మీకు చెప్పేది? మన దేశం ఎన్ని కష్టాల్లో ఉందో. వాళ్లకు అస్సామీలతో పాటుగా, అంటే అస్సాంలో ఉండే ప్రజలతో పాటుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డులను అందించినాయి. దీంతో బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింలు ఇక అస్సాంలో పాతుకుపోయి కూర్చున్నారు. అసలు అస్సాంలో బంగ్లాదేశ్ ముస్లింలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదు. దీని వలన అస్సాంలో నేరాలు, ఘోరాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ స్వభావమే అలాంటిదయ్యా, వాళ్ళ స్వభావమే అలాంటిది. ఎందుకంటే వాళ్ళు క్రూర మనస్తత్వంతో ఉంటారు. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ మతాన్ని, వాళ్ళ బలాన్ని ఇక్కడ పెంచుకోవాలనుకుంటూ ఉంటారు. సో ఏంటంటే, అమాయకులైనటువంటి సెక్యులర్లుగా ఉన్న హిందువులను వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసేదో, వాళ్ళ ఏదో ఒక రూపాన వాళ్ళ మత మార్పిడి చేయాలనేదో రకరకాల ఆలోచనలతో ఉంటారు, భిన్నమైన ఆలోచనలతో. ఈ బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింల మూలంగా
అస్సామీల భద్రతకు సమస్యలు ఏర్పడుతున్నాయి. పైగా ముస్లింలు ఉన్న ప్రాంతాలను ఎంత అభివృద్ధి చేసినప్పటికీ వీళ్ళు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తూ ఉన్నారు. ముస్లింలకు అన్ని పథకాలను అమలు చేస్తున్న బీజేపీకి మాత్రం ఒక్కరు కూడా ఓటు వేయడం లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ మధ్య నేను ఒక వీడియో ఒకటి చూసాను, మీలో కూడా చాలా మంది చూస్తుండొచ్చు. తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఒక ముస్లిం మహిళను అడిగారనమాట ఒక విలేకరి, ఏమమ్మా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, మీరు దేనికి వేస్తారు ఓటు అనేసి. అందుకు ఆవిడ చెప్పింది, మేము కాంగ్రెస్కే వేస్తాం ఓటు, మేము బీజేపీకి మేము వేయకూడదు, మా సాయిబులు దానికి వేయరని. ఏం తల్లి, వాళ్ళు మీకు రేషన్ ఇవ్వలేదా, లేకపోతే ఇల్లు ఇవ్వలేదా, మీ బిడ్డలకు నలుగురితో పాటు స్కూళ్ళల్లో అవకాశం ఇవ్వలేదా చదువుకోవడానికి, ఏం చేయలేదమ్మా? లేకపోతే మీకు ఏదైనా పింఛన్లు రావడం లేదా, వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంత పింఛన్లు కానీ, లేకపోతే వికలాంగులకు సంబంధించిన పింఛన్లు కానీ ఏమైనా పింఛన్లు రాలేదా? లేకపోతే వాళ్ళ వీధుల్లో రోడ్లు వేసుకొని మీ వీధులు ఏమైనా రోడ్లు లేకుండా ఆపేశారా? వాళ్ళ వీధుల్లో వీధి రేట్లు వేసి మీకేమైనా వీధి రేట్లు వేయడం ఆపేశారా? వాళ్ళకేమైనా నీళ్ళ కుళాయిలు పెట్టుకొని మీకేమైనా నీళ్ళ కుళాయిలు పెట్టడం ఆపేశారా? లేకపోతే పెట్రోల్ ధరలు డీజిల్ వాళ్ళకు ఒక రకంగాను మీకు ఒక రకంగాను ఉన్నాయా? దేంట్లో లోపం చేశారు తల్లి? దేంట్లో తక్కువ చేశారు? ఎందుకు మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేరు? ఏమి మా సాయిబులు దానికి భారతీయ జనతా పార్టీకి ఓటేయకూడదంటే దానికి కారణం ఏంటి, అర్థం ఏంటి అసలు? ఏందమ్మా ఇది? అయితే ఇది నిజంగా అందరూ ఆలోచించవలసిన విషయం. ఈ విషయాన్ని ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఆలోచించాలంట. హిమంత బిశ్వ శర్మ అన్ని విషయాలను ఓపెన్గా చెప్పేసినారు. వాస్తవానికైతే ఇది నిజం కూడా. ఎవరు అవునన్నా కాదన్నా దీనికి కూడా వస్తారయ్యా, చాలామంది వస్తారు, చాలా కామెంట్లు పెడతారు. ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. నిజాన్ని నిజంగా మాట్లాడుకోవడంలో దాంట్లో ఏం దాపరికం ఏం లేదు. మీరు 100 మాట్లాడినా కూడా నిజమేం అబద్ధమేం కాదు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవడెవడో వచ్చి నోటికి వచ్చినట్టు కామెంట్లు పెడుతున్నాడు. ఒక జాతీయవాదులం అయ్యండి మనం కామెంట్ పెట్టడానికి ఏముందయ్యా, చెప్పండి మీరే. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి, మీరు కొడతాంది ఓన్లీ ఒక లైక్ కాదు, మా వెన్ను తట్టి ప్రోత్సహించినట్టు మాకు అది అర్థం. లైక్ కొట్టడంతో పాటు ఇలాంటి వీడియోలను మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. జై శ్రీరామ్.